जोहार డాక్టర్ బిఆర్ అంబేద్కర్ जोहार డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అంబేద్కర్ నాయకత్వం అప్రాధికార నాయకత్వం జై కాంగ్రెస్ ఓకే మన పార్టీ వచ్చినాక టీవీ నాయకునికి ఓకే పేషెంట్ కిమ్ సీతారాం. నేను భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. నేను ఈ రోజున మన భీమవరం 1-2 టౌన్లో మన రాయలింగ్ గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. అందరూ కూడా మంచి ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ రావాలి. మనకి 2004 నుంచి 2014 వరకు మన భీమవరం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. రోడ్లు వేసిన, పెన్షన్లు ఇచ్చిన, యంత్రం మిల్లులు ఇచ్చిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అలాగే ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే, మనకి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ వాళ్ళు, అలాగే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మన కాంగ్రెస్ పార్టీ రావాలి. అలాగే మన 9 గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకం ఇచ్చిందంటే 100% చేస్తుంది. మా షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి కాంగ్రెస్కి మేము ఈ రోజున తిరుగుతున్నాం. అలాగే 9 గ్యారెంటీల్లో KG to PG ప్రతి పేద విద్యార్థులకు కూడా KG to PG ఉచిత విద్య. అలాగే పేదవారికి ఉపాధి హామీ పథకం 400 రూపాయలు కూలి పని చేశారు. అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాగానే రాష్ట్రంలోనూ కేంద్రంలో అధికారులు వస్తే సంవత్సరానికి 30 లక్షల మందికి ఉద్యోగాలు, రాష్ట్రంలో అధికారులు వచ్చిన వెంటనే 2,25,000 మందికి ప్రతి సంవత్సరం ఎంతోమంది యువత అందరికి కూడా ఉద్యోగ కల్పన జరుగుతుంది. అలాగే మన ప్రతి రైతుకు కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిందని చేస్తుంది కంపల్సరీ. ఈ పథకాలన్నీ కూడా ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. అలాగే పెన్షన్ కూడా 4,000 పెన్షన్, మన వికలాంగులకి అయితే 6,000. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన ఎందుకన్నా ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు కంపల్సరీ మీరందరూ కూడా భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి నన్ను ఆశీర్వదించి గెలిపించగలుగుతున్నాం. అలాగే ప్రత్యేక హోదా, అలాగే స్టీల్ ప్లాంటు, పోలవరం ప్రాజెక్టు కంపల్సరీ మన కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుంది. ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం.